Yes, sir. Yes, sir. Yes, sir. Sir. Yes, sir. Yes, sir. Please assume a seat. గౌరవ సభ్యులకు నమస్కారం. మరొకసారి విజ్ఞప్తి, కోవిడ్ నిబంధనలు పాటించవలసిందిగా విజ్ఞప్తి. Now I request the Minister for Finance, Sri T. Harish Rao, to present the annual financial statement budget for the year 2021-22. గౌరవ అధ్యక్ష, భారత రాజ్యాంగం పేర్కొన్న సమానత్వ విలువ కోసం, వివక్ష లేని పరిపాలన కోసం తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. అర్ధ శతాబ్దం పాటు అవిశ్రాంతంగా నడిచిన ప్రజా పోరాటం మలిదశలో నేటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ సారథి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. నూతన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే చారిత్రక ప్రస్థానంలో నేడు ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే గురుతర బాధ్యతను నాకు అప్పగించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ఇంటా బయట మన్ననలను పొందుతుంది. 7 ఏళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం 7 పదుల వయసున్న రాష్ట్రాలతో పోటీ పడుతూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. ఏది సులభముగా సాధ్యపడదులెమ్ము అని మహాకవి దాశరథి గారు అన్నట్లుగా ఈ అద్భుతమైన అభివృద్ధి కూడా అంత సులభంగా సాధ్యం కాలేదు. రాష్ట్రం ఏర్పడిన నాడు పరిస్థితి అంతా అస్పష్టంగా, గందరగోళంగా ఉంది. అన్ని రంగాల్లో వెనుకబాటుతనం అలుముకొని ఉంది. తెలంగాణ ప్రభుత్వం అస్పష్టతలను ఛేదిస్తూ ఆదాయ వ్యయాలను ఆకలింపు చేసుకుంటూ నూతన రాష్ట్రానికి తగిన విధంగా విధానాలను అవలంబిస్తూ అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేసింది. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణమైన పంథాలో ఆర్థిక ప్రణాళికలను రూపొందించి నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆశించిన సమయంలోనే సాధించింది. దీని వెనుక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిరంతర మేధో మదనం ఉంది. రేపటి అవసరాలకు తగినట్లు నేడే ఆలోచించగలిగిన దార్శనికత ఉంది. రాబోయే సమస్యలను పసిగట్టి పరిష్కార మార్గాలను ముందే సిద్ధం చేసిన దూరదృష్టి ఉంది. ఉద్యమ దశ, రాష్ట్ర ఆవిర్భావం, స్వరాష్ట్రంలో సాధించిన ఎనలేని ప్రగతి, ఇదంతా మన కళ్ళ ముందు ఆవిష్కృతమైన ఒక అద్భుత చరిత్ర. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు, సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. వాటన్నింటినీ చాకచక్యంగా అధిగమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడిచింది. అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కింది. సంక్షేమంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈ విషయంలో మాకు ప్రజల నుంచి గొప్ప సహకారం, అండదండలు లభించాయి. వారి చల్లని దీవెనలతోని నేడు తెలంగాణ అభ్యుదయ పథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ అభివృద్ధి సాఫీగా కొనసాగుతున్న తరుణంలో కరోనా రూపంలో ఊహించని విపత్తు విరుచుకపడింది. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ ఎరగనంత సంక్షోభాన్ని కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఎదుర్కొన్నది. గొప్ప గొప్ప దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినాయి. ఆకాశంలో ఎగిరే విమానం మొదలుకొని రోడ్డు మీద పరిగెత్తే ఆటో రిక్షా వరకు అన్నీ ఆగిపోయాయి. ప్రపంచంలో ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఎవరు గడప దాటి కాలు బయట పెట్టకూడని గడ్డు పరిస్థితి దాపురించింది. ఈ పర్యావసానాలన్నింటికీ తెలంగాణ కూడా లోనైంది. పరిస్థితిలోని తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మార్చి 23వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు దేశమంతా లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్
కేంద్ర రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల మీద తీవ్రమైన ప్రభావం చూపింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ జీడిపి అతి దారుణంగా పతనమైంది. దేశ జీడిపి తగ్గుదల ఎన్నడూ లేని విధంగా స్థిర ధరలలో మొదటి త్రైమాసికంలో -24.4%, రెండవ త్రైమాసికంలో -7.3%, మూడవ త్రైమాసికంలో +0.4%గా నమోదైంది. మొత్తంగా సంవత్సరానికి -8.0%గా నమోదైంది. అదేవిధంగా ప్రస్తుత ధరల్లో దేశ జీడిపి వృద్ధి -3.8% ఉండగా అది తెలంగాణలో +1.3%గా నమోదైంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల ఆరోగ్యం కాపాడే చర్యలు ఒక పక్క తీసుకుంటూనే మరోపక్క రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాంతో తెలంగాణ ఆరోగ్య రంగంలోనూ ఆర్థిక రంగంలోనూ కరోనా కాలం విసిరిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో సమాజం మెల్లమెల్లగా తేరుకుంటున్నది. ఆర్థిక వ్యవస్థ క్రమేపీ కోలుకుంటున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జీఎస్డిపిలో మంచి వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నాం. అందుకు అనుగుణంగానే ఈ బడ్జెట్ను రూపొందించాం. ముందస్తు అంచనాల ప్రకారంగా 2020-21లో స్థూల రాష్ట్రీయ దేశీయ ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారంగా 9,78,373 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. కరోనా విస్తృతితో పాటు లాక్డౌన్ కారణంగా 2019-20లో జీఎస్డిపి వృద్ధి 13.5% నుండి 1.3%కి గణనీయంగా తగ్గింది. అయితే జాతీయ జీడిపి వృద్ధి రేటు 7.8 నుండి -3.8%కి తగ్గింది. జాతీయ స్థాయిలో జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర జీఎస్డిపి వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిని కలిగిస్తూ వచ్చారు. అందువల్ల కరోనా సంక్షోభం చుట్టుముట్టినా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడ్డది. విద్యుత్ సరఫరాలో వచ్చిన మెరుగుదల, ప్రాజెక్టులలో కొత్తగా వచ్చిన సాగునీటి సదుపాయం, రైతు బంధు, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేప విత్తనాల సరఫరా వంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం వల్ల 2020-21 సంవత్సరంలో ప్రాథమిక రంగం అంచనాలో 17.7% వృద్ధి రేటును నమోదు చేసింది. సెకండరీ మరియు సేవా రంగం వృద్ధి వరుసగా -5.2% మరియు -1.9%గా క్షీణించింది. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2020-21 సంవత్సరానికి గాను 2,27,145 ఉంటుందని కేంద్ర గణాంకాల శాఖ అంచనా. ఇది గత సంవత్సరం కంటే +0.6% ఎక్కువ. భారతదేశ తలసరి ఆదాయం 2020-21 సంవత్సరానికి రూపాయలు 1,27,768 ఉంటుందని అంచనా. ఇది గత సంవత్సరానికంటే -4.8% తగ్గింది. అంటే తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే రూపాయలు 99,377 అధికంగా ఉంది. అంతేకాక దేశ ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఆదాయం పెరిగింది. దీన్ని బట్టి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన రాష్ట్ర పురోగతి ఎంతో మెరుగ్గా ఉందని అర్థం చేసుకోవచ్చు. నేడు దేశంలో తెలంగాణ ఒక ప్రబల శక్తిగా ఎదుగుతూ ఉంది, ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది అని అనడానికి ఇది సరైన నిదర్శనం. గత పాలకుల క్షమించరాని నిర్లక్ష్యం వల్ల పల్లెలు మురికి కూపాల్లా తయారయ్యాయి. స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పల్లెల్లో ఎటు చూసినా పేరుకపోయిన చెత్తా చెదారం, కూలిపోయిన ఇండ్ల శతిలాలు, దారి పొడవునా పిచ్చి మొక్కలు, పాడుబడిన బావులు, బొందలు, పేరుకపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించే దుస్థితి దాపురించింది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని, పచ్చదనాన్ని పెంచాలని, గ్రామానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి
సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్ నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583. లక్ష్యాన్ని సాధించడానికి పల్లె ప్రగతి పేరుతో కార్యాచరణను ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రాన్ని సుందరంగా మార్చేసింది. చెత్త సేకరణ మీద ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి గ్రామానికి చెత్త తరలింపుకు ఒక ట్రాక్టర్ను, డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసింది. చెత్త తొలగింపుపై వచ్చిన కొత్త అవగాహనతో ఇప్పుడు పల్లెలు పరిశుభ్రంగా మారిపోయాయి. పచ్చదనం పెంచేందుకు నూతన పంచాయతీరాజ్ చట్టంలో గ్రామ సర్పంచులకు ప్రత్యేక నిధులను, బాధ్యతలను పేర్కొన్నది. ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటి వాటి సంరక్షణ కోసం ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకర్లను సమకూర్చింది. స్థానిక సంస్థల బడ్జెట్ కేటాయింపులో 10% గ్రీన్ బడ్జెట్ను కేటాయించేలా చట్టంలో నిబంధన చేసింది. దానికి సంబంధించిన అధికార వికేంద్రీకరణ చేస్తూ కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. సంపూర్ణంగా మరుగుదొడ్ల నిర్మాణం చేసి బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దింది. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉండేవి. ఈ సంవత్సరం 12,668 ట్రాక్టర్లను అందించాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చిన దాఖలా లేదు. ఇవాళ తెలంగాణలో ట్రాక్టర్ లేని గ్రామమే లేదు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నెల నెల టంచన్గా నిధులు విడుదల చేస్తున్నది. పల్లె ప్రగతి కింద ఇప్పటి వరకు 5,761 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం జరిగింది. తెలంగాణ తరహాలో వేరే ఏ రాష్ట్రంలో గ్రామాలకు ఈ విధంగా నిధులు విడుదల చేయడం లేదు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్ యార్డు వంటి మౌలిక సౌకర్యాలు తెలంగాణ గ్రామాల్లో ఉన్నట్టుగా దేశంలో మరెక్కడా లేవని ఘంటాపథంగా చెప్పగలను. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్రానికి 699 కోట్ల రూపాయల కోత విధించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రామాలకు ఎలాంటి కోత లేకుండా సమానమైన డబ్బులను కలిపి గ్రామాలకు అందించాలని నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి ఆగిపోవద్దని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు 500 కోట్ల నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో జిల్లా పరిషత్లకు 252 కోట్ల రూపాయలను, మండల పరిషత్లకు 248 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం అందించడం జరుగుతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. దేశంలో ఎక్కడా శాసనసభ్యులకు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు లేవు. ఇన్నేళ్లుగా ప్రభుత్వాలకు, ఎమ్మెల్యేలకు కార్యాలయాలు అవసరమనే ఆలోచన కూడా రాకపోవడం శోచనీయం. ఎమ్మెల్యేలు తమ ఇళ్లలోనే కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. ఎమ్మెల్యేల స్థాయికి తగ్గట్టుగా అన్ని రకాల హంగులతో ప్రభుత్వం ఎమ్మెల్యేల కోసం నివాస కార్యాలయాలను నిర్మించింది. శాసనసభ్యుల కోసం నియోజకవర్గ కార్యాలయాలను ఏర్పాటు చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. 89 నియోజకవర్గాల్లో శాసనసభ్యుల కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. ఈ కార్యాలయాలు ప్రజా నిలయాలుగా మారాయి. శాసనసభ్యుల గౌరవానికి, ప్రతిష్టకు ఇవి ప్రతీకలుగా నిలిచాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులు కోసం 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుంది. ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఈ బడ్జెట్లో 800 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్లు ధ్యేయం పట్ల నిలువెల్ల అంకిత భావం కలిగిన వ్యక్తులు సమాజాన్ని ముందుకు నడిపిస్తారు. ఈ మాటను నిజం చేస్తూ ముఖ్యమంత్రి గారు షెడ్యూల్డ్ కులాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం
నూతన పథకాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్లో వ్యయం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంను ప్రవేశపెడుతోంది. ఈ నూతన పథకం ద్వారా రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనాలను కలిగించబోతున్నది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ఉప్పినటువంటి వాణిజ్య సేవల రంగం, సమాచార రంగం, సాంకేతిక రంగం, స్థిరాస్తి నిర్మాణ రంగాలు కరోనా కారణంగా ఒక్కసారి కుప్పకూలిపోయాయి. కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయం. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి క్రియాశీలకంగా ఉందని ఘంటాపథంగా చెప్పొచ్చు. గత ప్రభుత్వాలు దండగా ఈసడించిన వ్యవసాయమే నేడు కరోనాను తట్టుకొని అభివృద్ధిని సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యల వల్లనే ఇది సాధ్యమైందని గమనించాలి. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యలేవి ఊరికే పోలేదు. పెట్టిన ప్రతి పైసా సార్థకమైంది అని అనడానికి ఈ ఆపత్కాలంలోనూ వ్యవసాయ రంగం నమోదు చేసిన అభివృద్ధి గణాంకాలే నిదర్శనం. తెలంగాణ నేడు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగింది. 2014-15లో ఉన్న సాగు విస్తీర్ణం 1,41,00,000 ఎకరాలు కాగా 2020-21 సంవత్సరంలో అది 2,10,00,000 ఎకరాలకు పెరిగింది. అంటే 49% పైగా వృద్ధి నమోదైంది. అదేవిధంగా పంటల ఉత్పత్తి 2014-15 సంవత్సరంలో 2,05,00,000 మెట్రిక్ టన్నులు నమోదు కాగా అది 2020-21లో రికార్డు స్థాయిలో 4,11,00,000 మెట్రిక్ టన్నులకు పైబడి వస్తుందని అంచనా వేస్తుంది. అంటే గతంతో పోలిస్తే పంటల ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. తెలంగాణలో రైతులు ఈ ఏడాది కాలంలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన పంటలను పండించారు. ఇది మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం. 60,54,000 ఎకరాల్లో పత్తి సాగు చేయడం ద్వారా తెలంగాణ దేశంలోనే పత్తిని అత్యధికంగా పండిస్తున్న రెండో రాష్ట్రంగా అవతరించింది. 2019-20 సంవత్సరంలో తెలంగాణలో 193 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. అందులో 111 లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి సేకరించింది. వరి ధాన్య సేకరణలో తెలంగాణ దేశంలోనే రెండో రాష్ట్రంగా నిలిచిందని స్వయంగా FCI ప్రకటించడం మనకు గర్వకారణం. 2020 సంవత్సరంలో యాసంగిలో మన రాష్ట్రంలో FCIకి 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందించింది. ఇది FCI దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో 56% కావడం గమనార్హం. ఈ యాసంగి సాగులో తెలంగాణ 52 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 25 లక్షల ఎకరాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. 20,90,000 ఎకరాలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదని ఈసడించుకున్న వాళ్ళే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్ష్యపడే విధంగా వ్యవసాయ రంగంలో మనం అపూర్వమైన ప్రగతిని సాధించగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఒక రైతు కష్ట నష్టాలు, సాధక బాధకాలు అన్నీ ఆయనకు అనుభవమే. తెలంగాణ వ్యవసాయ పరిస్థితులపైన ఆయన ఎంతో అధ్యయనం చేశారు. తెలంగాణ రైతు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలేమిటో ఆయన అవగాహన చేసుకున్నారు. ఈ నేపథ్యం నుంచే రైతు బంధు, రైతు బీమా తరహా పథకాలు ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాలకు ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసలు రావడం మనకెంతో గర్వకారణం. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి. జాతీయ స్థాయిలో అనేక మంది ప్రముఖులు, వ్యవసాయ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. దుక్కి ఉంటేనే దిక్కు ఉంటుంది, నాగలి సాగితేనే ఆకలి తీరుతుంది. ఇది ముమ్మాటికి నిజం. నేడు తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ సమృద్ధితో కలకలలాడుతోంది. రైతుల ముఖాల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. బతుకు నిలబడుతోందనే భరోసా కలిగింది. ఇది శుభ పరిణామం. స్వరాష్ట్రంలో ప్రభుత్వాలు రైతులు కన్నీరు తుడకపోగా కరెంట్ అడిగితే కాల్చి చంపాయి. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతుల కన్నీరు తుడకపోగా కరెంట్ అడిగితే కాల్చి చంపాయి. రైతులు హిస్టీరియాతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎక్స్గ్రేషియా కోసం చనిపోతున్నారంటూ అవహేళన చేశాయి.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పట్టుదల వహించి వ్యవసాయ రంగానికి పునర్జీవం, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 10,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనుసరిస్తున్న రాజీ లేని వైఖరికి ఇంతకు మించిన తార్కాణం ఇంకేముంటుంది. ఎరువులు, విత్తనాలను సకాలంలో అందిస్తుంది. చెరువులు బాగు చేసి భూగర్భ జలాలు పెరిగేలా చేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగిస్తోంది. రికార్డు సమయంలో కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టును చాలా వరకు పూర్తి చేసి అందించగలిగిన మేరకు గోదావరి నీళ్లతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తుంది. భారతదేశం సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయల విలువగల పామాయిల్ను దిగుమతి చేసుకుంటుంది. దీనికి బదులు దేశీయ ఉత్పత్తి చేస్తే బోలెడు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. పామాయిల్కు అంతర్జాతీయ డిమాండ్ ఉండడమే కాకుండా ఈ పంట సాగు వల్ల పర్యావరణానికి మేలు కలుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతుకు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు కావలసిన అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆయిల్ పామ్ సాగు వల్ల తెలంగాణ రైతులు మంచి లాభాలు పొందగలుగుతారు. ఆయిల్ పామ్ వేసిన తర్వాత 4 ఏళ్ల నుంచి పంట దిగుబడి ప్రారంభమవుతుంది. ఒక్కసారి వేస్తే 30 సంవత్సరాల దాకా పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. దీని ద్వారా రైతుకు నిరంతర ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించేందుకు ఎకరానికి 30,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇది పోగా మిగిలిన పెట్టుబడి భారం కూడా రైతుపై పడకుండా బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు కార్యాచరణను రూపొందించింది. రైతులు బ్యాంకుల వద్ద నుంచి తీసుకునే రుణాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేకుండా 4 ఏళ్ల పాటు మారటోరియం విధించే విధంగా బ్యాంకులను ఒప్పించింది. రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కావలసిన ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఈ రకమైన ప్రయత్నం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. 572 కోట్ల 22 లక్షల రూపాయల ఖర్చుతో 2,601 రైతు వేదికలను ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్మించింది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని కేవలం 6 నెలల్లో పూర్తి చేయడం అనేది ఒక అద్భుతం. దీనికోసం కరోనా కాలంలో రేయింబవళ్లు పనిచేసి రైతు వేదికల నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని, వ్యవసాయ పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శులను, అన్ని జిల్లాల కలెక్టర్లను, వారి సిబ్బందిని ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందిస్తున్నది. పంట ఆరబెట్టుకునేందుకు 750 కోట్ల రూపాయలతో 1,00,000 మంది రైతులకు వారి పొలాల దగ్గరనే కల్లాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఈ విధంగా రైతులకు పెద్ద ఎత్తున కల్లాల నిర్మాణం జరుపుతోంది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూతన పథకాలను అధ్యయనం చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ విద్యార్థులు, నిపుణులు, ఔత్సాహిక రైతులు తరచూ తెలంగాణను సందర్శిస్తున్నారు. నేడు తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలిచింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త పద్ధతులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. వ్యవసాయ రంగంలో నేడు మానవ వనరుల కొరత వల్ల యాంత్రీకరణ అనివార్యమవుతోంది. రైతులకు పెట్టుబడి వ్యయంతో పాటు పనిభారం కూడా యాంత్రీకరణ వల్ల తగ్గుతోంది. సమయం కూడా ఆదా అవుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతులు తమకు కావలసిన ఆధునిక యంత్రాలను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక మద్దతునివ్వాలని నిర్ణయించింది. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం 14,644 ట్రాక్టర్లను సబ్సిడీపై రైతులకు అందజేసింది. రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు, పరికరాల కోసం ఇప్పటి వరకు 950 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. పంట కాలంలో రైతుకు పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018 సంవత్సరంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. మొదటి దశలో 2 పంటలకు ఎకరానికి 8,000 రూపాయల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. 2019 సంవత్సరంలో ఆ సాయం మొత్తాన్ని 2 పంటలకి కలిపి
10,000 రూపాయలకు పెంచింది. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ రైతు బంధు సాయాన్ని మాత్రం ప్రభుత్వం ఆపలేదు. సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేసింది. గత వానాకాలం పంట సమయంలో రైతు బంధు సహాయాన్ని ప్రభుత్వం కేవలం 24 గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం కింద 2021 వానాకాలం మరియు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. యాసంగిలో 59,25,725 మంది రైతులకు 14,736 కోట్లను ప్రభుత్వం అందించింది. గడిచిన 3 ఏళ్లలో రైతు బంధు పథకం కింద 35,911 కోట్ల రూపాయలను రైతులకు అందించింది. లబ్ధి పొందిన రైతుల్లో 53,26,778 మంది అంటే 90% మంది చిన్న సన్నకారు రైతులు కావడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రైతు బంధు పథకం కోసం 14,800 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తుంది. గత ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలోని రైతులకు 1,00,000 లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చాం. 25,000 రూపాయల లోపు ఉన్న రుణాలను ఇప్పటికే మాఫీ చేశాం. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రైతులకున్న రుణాలను రద్దు చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. త్వరలోనే ఈ రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రైతుల రుణమాఫీ కోసం 5,225 కోట్లు ప్రతిపాదిస్తున్నది. ఏ కారణంతోనైనా రైతు గనక మరణిస్తే ఆ రైతు కుటుంబం అనాథ కావద్దని ప్రభుత్వం భావించింది. రైతు కుటుంబాల సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. గుంట భూమి ఉన్నా రైతు చనిపోయినా ఆ రైతు కుటుంబానికి 5 లక్షల బీమా సొమ్ము చెల్లిస్తోంది. రైతు బీమా పథకం ద్వారా 2020-21 సంవత్సరంలో 32.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తం 1,141.4 కోట్లను ప్రభుత్వం ఎల్ఐసికి చెల్లించింది. గత 3 సంవత్సరాల్లో 46,564 రైతు కుటుంబాలకు 2,328 కోట్ల రూపాయలను అందించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులతో పాటు వారి కుటుంబాలను కూడా ఆదుకుంటూ పరిపాలనలో మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తోంది. గుంట భూమి కలిగి ఉన్న రైతు బీమా వర్తిస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ పేరుతో ఎంతో కొంత భూమి ఉండాలని కోరుకుంటున్నారు. ఉన్న భూమిని కూడా కుటుంబంలోని వారసులకు పంచి ఇస్తున్నారు. దీనివల్ల పాలసీదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకానికి చేసిన కేటాయింపును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,200 కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 25,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పంటలెంత కీలకమో పాడి కూడా అంతే కీలకం. ఇవాళ గ్రామాల్లో కొన్ని కుటుంబాలు పాల అమ్మకాల మీదనే ఆధారపడి జీవిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు పాడి పరిశ్రమను పట్టిపోయిన ఆవులా మార్చాయి. తెలంగాణ ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమ కామధేనువులా మారింది. వివిధ డైరీలు సేకరించే పాలలో ప్రతి లీటర్పై 5 రూపాయలను అదనంగా చెల్లిస్తూ ప్రభుత్వం పాడి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలంగాణ ఏర్పడే నాటికి విజయ డైరీ పాల సేకరణ సగటున రోజుకు 1,27,462 లీటర్లు మాత్రమే ఉండగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడది 2,89,969 లీటర్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన నాడు విజయ డైరీ 30 కోట్ల రూపాయల అప్పుతో దయనీయ స్థితిలో ఉండేది. తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత విజయ డైరీ మీద ప్రత్యేక దృష్టి సారించింది. డైరీ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల తోడ్పాటును అందించింది. నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.
క్రమక్రమంగా సంస్థను లాభాల బాట పట్టించింది. నేడు విజయ డైరీ తనకున్న అప్పులు పూర్తిగా చెల్లించడమే కాకుండా 58.5 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. విజయ డైరీ వార్షిక టర్నోవర్ 676 కోట్ల రూపాయలకు చేరుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి విజయ డైరీ నిలువెత్తు సాక్ష్యం. పశుసంవర్ధక మరియు మత్స్యశాఖకు ఈ బడ్జెట్లో 1730 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తే రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ జరగాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు ప్రయోజనాలు కలగడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఏర్పడుతుంది. యావత్ జీవకోటి మనుగడకు గాలి తర్వాత అత్యంత ముఖ్యమైంది నీరే. కాటన్ మహాశయుడు అన్నట్లు బంగారు గనుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా భూమికి నీటి వసతి కల్పిస్తే వచ్చే ఆదాయమే ఎక్కువ. నీరు సమృద్ధిగా లభించిన చోట వ్యవసాయం, పరిశ్రమలు, అన్ని రంగాలు కలకలలాడతాయి. ఆ నీరే లేకపోతే అన్నీ వెలవెలపోతాయి. నీటి ప్రాధాన్యత అందరికన్నా తెలంగాణకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే తలాపున నదులు పారుతున్నా కూడా తెలంగాణ నీటి గోసపడింది. చెరువులు ధ్వంసమైపోయాయి. బావులు, బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటి అష్టకష్టాలు అనుభవించింది. తెలంగాణ స్పృహలేని గత పాలకులు అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం కలిగించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అంతేకాకుండా రిజర్వాయర్ల నీటి సామర్థ్యాలను తగ్గించారు. అందుకనే కేసీఆర్ గారు స్వయంగా పూనుకొని ప్రాజెక్టుల రీడిజైనింగ్ను పర్యవేక్షించారు. అంతర్రాష్ట్ర వివాదాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకొని శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. సీతారామ ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర చరిత్రలో ఓ అపురూప ఘట్టం. మేడిగడ్డ వద్ద సముద్రానికి 100 మీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి నీటిని 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్లోకి తీసుకొచ్చిన అద్భుతమైన సన్నివేశానికి మనమంతా సాక్షులుగా నిలిచాం. గత బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన విధంగానే రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేశాం. ఈ రిజర్వాయర్ల ద్వారా ప్రస్తుత యాసంగి పంటకు రైతులకు నీరందించి వారి హృదయాల్లో సంతోషాన్ని నింపాం. ఇవాళ ఈ ప్రాజెక్టుల ద్వారా నీరందుతున్న ఏ ఊరికి పోయినా మా చెరువు నిండిందని, మా కాలువ పారిందని, మా పొలం పండిందని సంబురంగా చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి అవసరాల కోసం తలపెట్టిన దిండి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రాజెక్టు పూర్తవుతుంది. దేవాదుల ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క సాగర్ దాదాపు పూర్తయింది. సీతారామ ప్రాజెక్టులో భాగమైన సీతమ్మ సాగర్ బ్యారేజీ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సదుపాయాన్ని మరింత పెంచే లక్ష్యంతో అనేక కొత్త లిఫ్టులను మంజూరు చేసింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నెల్లికల్ లిఫ్టు, దేవరకొండ నియోజకవర్గంలో పోగిళ్ళ, కంబాలపల్లి, సంబాపురం పెద్దగట్టు, పెద్ద మునిగాల, అక్కంపల్లి లిఫ్ట్లను, మిర్యాలగూడ నియోజకవర్గంలో దున్నపోతుల గండి, బాల్నేపల్లి, బాప్లాతండ, కేశవాపురం, కొండ్రపోలు, బొత్తలపాలెం, వాడపల్లి, వీర్లపాలెం, తోపుచెర్ల లిఫ్ట్లను, హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎంబీసీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, జాన్పాడ్ లిఫ్ట్లను, జుక్కల్ నియోజకవర్గంలో నాగమడుగు లిఫ్టును, బాన్స్వాడ మీ నియోజకవర్గం సార్, బాన్స్వాడ నియోజకవర్గంలోని జకోరా, చందూరు లిఫ్ట్లను, ఆర్మూర్ నియోజకవర్గంలో ముచ్చర్ల, కమ్టం చిక్లీ లిఫ్ట్లను, బాల్కొండ నియోజకవర్గంలో చిట్టాపూర్ లిఫ్టును, ధర్మపురి నియోజకవర్గంలో స్తంభంపల్లి, వెల్కటూరు, దమ్మన్నపేట లిఫ్ట్లను, ముధోల్ నియోజకవర్గంలో పిప్రి లిఫ్టును, గద్వాల నియోజకవర్గంలో గట్టు లిఫ్టును, దుబ్బాక నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట లిఫ్టు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. ఇవి కాకుండా మరికొన్ని లిఫ్ట్లకు సంబంధించిన డిపిఆర్లను సిద్ధం చేసింది. వాటి వివరాలు:
కొల్లాపూర్ నియోజకవర్గంలోని గోపాల దిన్నె, నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని మార్కండేయ లిఫ్టు, జహీరాబాద్ సంగారెడ్డి నియోజకవర్గాల్లో సంగమేశ్వర లిఫ్టును, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని బసవేశ్వర లిఫ్టు, తూర్పు ఆదిలాబాద్లోని ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల కోసం 5 లిఫ్ట్లను, ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు లిఫ్టుకు, భద్రాచలం నియోజకవర్గంలోని ప్రగడపల్లి లిఫ్టుకు డిపిఆర్లు సిద్ధమయ్యాయి. వీటికి అనుమతులను ప్రభుత్వం త్వరలోనే మంజూరు చేస్తుంది. చెరువులు తెలంగాణ కల్పతరువులు. వ్యవసాయంతో సహా అనేక వృత్తులకు చెరువులే ఆధారం. సమైక్య రాష్ట్రంలో చెరువు చుట్టూ ఆధారపడిన సామాజిక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. తెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించేందుకు ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలను సాధించింది. ఈ పథకం ద్వారా వేలాది చెరువులు బాగుపడ్డాయి. లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. చెరువులలో నీటి సామర్థ్యం పెరగడంతో చేపల పెంపకం ఊపందుకుంది. మత్స్యకారుల ఆదాయం పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు పెరిగాయి. గతంలో చిన్న వాన పడిన చెరువు కట్టలు తెగేవి. ఈ ఏడాది కనీవిని ఎరుగని స్థాయిలో వానలు పడ్డాయి. వానల దాటికి 1 మినహాయించి చెరువు కట్టలేవి తెగలేదు, గండ్లు పడలేదు. మిషన్ కాకతీయతో జరిగిన అభివృద్ధి వల్ల జోరు వానలు పడినా చెరువులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. సాగునీటి రంగానికి ఈ బడ్జెట్లో 16,931 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, చూడు చూడు నల్లగొండ, గుండె మీద ఫ్లోరైడ్ బండ, బొక్కలంకరబోయిన బతుకుల మన నల్లగొండ, దుఃఖమెల్లదీసేదెన్నాళ్ళు. ఇది నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి గారు స్వయంగా రాసిన పాట. ఆనాడు ఫ్లోరైడ్ దుఃఖం మీద ఆవేదనతో పాట రాసిన ఆయనే ఈనాడు ఫ్లోరైడ్ పీడను శాశ్వతంగా తొలగించారు. నల్లగొండలో ఫ్లోరైడ్ పీడ అంతమైందని, కొత్తగా ఎవరూ ఫ్లోరోసిస్ బారిన పడడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ప్రకటించింది. మిషన్ భగీరథ పథకం నల్లగొండ ఫ్లోరైడ్ కష్టాలకు చరమగీతం పాడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వస్తే చాలు మహిళలు కుండలు పట్టుకొని మైళ్ళు నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన దురవస్థ అనుభవించేవారు. ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతంలో జనం కలుషిత జలాలు తాగి డయేరియా కారణంగా మరణాల బారిన పడేవారు. పబ్లిక్ నల్లాల వద్ద వీధి పోరాటాలు, ఎమ్మెల్యేలను నిందిస్తూ ఖాళీ బిందెల ప్రదర్శనలు, అసెంబ్లీ ఆవరణలో నీళ్ల కోసం నిరసనలు, శాసనసభ లోపల నీటి ఎద్దడి గురించి వాయిదా తీర్మానాలు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా 70 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 ఏళ్లలోనే తాగునీటి కష్టాలు తీరుస్తానని, లేని పక్షంలో ఓట్లు అడగనని శపథం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో పనిచేసి మిషన్ భగీరథ పథకాన్ని వేగంగా పూర్తి చేసింది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు శుద్ధి చేసిన సురక్షిత జలాలు ఇంటింటికి నల్లాల ద్వారా అందుతున్నాయి. నేడు రాష్ట్రంలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని బజార్లో తిరగాల్సిన బాధలు లేవు. అతిసారతో ఆదివాసీల మరణాలు లేవు. శాసనసభలో తాగునీటి కోసం చర్చలు లేవు. నిరసనలు అంతకన్నా లేవు. దేశం మొత్తం మీద తాగునీటి సమస్యను సంపూర్ణంగా అధిగమించిన రాష్ట్రంగా తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. ఇటువంటి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రానికి చెందిన జల్ జీవన్ మిషన్ అధికారికంగా ప్రకటించింది. భూ పరిపాలనలో తెలంగాణ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర భూమి హక్కులు పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం 2020ని అమల్లోకి తెచ్చింది. నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఈ చట్టం ద్వారా రైతులకు భూ వివాదాలు, తగాదాల నుండి శాశ్వత పరిష్కారం లభిస్తుంది కనుక నాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు ఎంత సంతోషం కలిగిందో ఈరోజు కూడా అంత సంతోషం కలుగుతుందని అన్నారు. భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన చట్టాలు, రికార్డులు లోపభూయిష్టంగా ఉండడం వల్ల భూ వివాదాలు పెద్ద సమస్యగా తయారయ్యాయి. ఈ పరిస్థితి మారకుండా పల్లెల్లో ప్రశాంతత రాదని ముఖ్యమంత్రి గారు భావించారు. ఏ రాష్ట్రంలో ఎవరూ పూనుకోని విధంగా భూ రికార్డుల ప్రక్షాళనను ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల దాదాపు 95% భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చింది. కొత్త పాస్ పుస్తకాలు
రైతులకు అందాయి. రైతుల భూముల వివరాలు స్పష్టంగా ఉండడం వల్ల రైతు బంధు సాయం దాదాపు 60 లక్షల మంది రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అందించగలుగుతా ఉన్నాం. భూ రికార్డులను అందరికీ పారదర్శకంగా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్ను రూపొందించింది. ధరణి భూ పరిపాలనలో నూతన శకానికి నాంది పలికింది. ఈ పోర్టల్ సహాయంతో ప్రపంచంలో ఎక్కడి శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్. ఎవరైనా తమ భూముల వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు 2,17,00,000 మంది ధరణి పోర్టల్ను వీక్షించడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రిజిస్ట్రేషన్ ముటేషన్ విధానం వల్ల ప్రజలకు ఎంతో సౌకర్యం కలిగింది. ప్రక్రియ చాలా సులభతరమైంది, పారదర్శకత పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్, ముటేషన్, పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ అంతా చకచకా జరుగుతోంది. ఇప్పటి వరకు 3,29,000 లావాదేవీలు జరిగాయి. 1,06,000 పెండింగ్ ముటేషన్లు పూర్తయ్యాయి. రిజిస్ట్రేషన్, ముటేషన్లలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని అధికారుల విచక్షణాధికారాన్ని ప్రభుత్వం తొలగించింది. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వేను ఈ సంవత్సరం నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే ఆధారంగా అక్షాంశ రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్బుక్లను అందించనున్నాం. ఈ విధానం వల్ల రికార్డుల వక్రీకరణకు ఎంతమాత్రం అవకాశం ఉండదు. వ్యవసాయ భూముల హద్దులు మాత్రమే కాకుండా దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూముల, ఇతర ప్రభుత్వ భూముల హద్దుల వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ఈ బడ్జెట్లో సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తెచ్చింది. పసి పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఇంకే రాష్ట్రంలో అమలు కావడం లేదు. అసహాయులకు జీవన భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందిస్తుంది. సమైక్య రాష్ట్రంలో కేవలం 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఇవాళ తెలంగాణలో 2,016 రూపాయల పెన్షన్ పేదలకు లభిస్తున్నది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు 2,016 రూపాయల చొప్పున, వికలాంగులకు 3,016 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లను క్రమం తప్పకుండా ప్రతి నెల అందుతున్నాయి. రాష్ట్రంలో 39,36,521 మంది ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం. ఇందులో 2019-20 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మనిషికి 200 చొప్పున 6,66,000 మందికి గాను 105 కోట్ల రూపాయల సహాయం అందించింది. వీరందరికీ ఒక్కొక్కరికి 1,816 రూపాయలను కలిపి రాష్ట్ర ప్రభుత్వం 2,016 రూపాయల పెన్షన్ను అందిస్తోంది. వీరు కాక మిగతా 31,31,660 మంది అసహాయులకు నెలకు రూపాయలు 2,016 చొప్పున, వికలాంగులకు 3,016 రూపాయల చొప్పున పూర్తి భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. 2019-20 ఆడిట్ నివేదిక ప్రకారం పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న సొమ్ము 98.80% కాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 1.20% మాత్రమే. దేశంలోని మరే రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో అసహాయులకు పెన్షన్లు పంపిణీ చేస్తూ జీవన భద్రత కల్పిస్తున్న దాఖలా లేవు. ఈ బడ్జెట్లో ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం 11,728 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. పేద తల్లిదండ్రులు తమ ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి తగిన ఆర్థిక స్తోమత లేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి గారు మానవీయ దృక్పథంతో ఆలోచించి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా పేద ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా ముఖ్యమంత్రి గారి దీవెనలు అందుతున్నాయి. ఆర్థిక సహాయం అందుకున్న
ఆడపిల్లల తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే సంతృప్తే మా పరిపాలనకు దక్కిన గొప్ప సార్థకతగా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 8,04,521 మందికి 6,480 కోట్ల రూపాయల లబ్ధిని ప్రభుత్వం చేకూర్చింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి ఈ బడ్జెట్లో 2,750 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాల కల్పన అనేది ప్రజాస్వామ్య ప్రధాన సూత్రం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సమగ్ర వికాసం లక్ష్యంగా ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని ప్రవేశపెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఎస్సీ, ఎస్టీ ప్రజల జనాభా దామాషాను అనుసరించి కొన్ని సందర్భాల్లో దామాషాకు మించి కూడా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులను కేవలం వారి వికాసం కోసమే ఖర్చు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ ప్రజల అభ్యున్నతి కోసం కేటాయించిన నిధులను ఒక ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఖర్చు చేయకపోతే మిగిలిన నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా చట్టంలో నిబంధన పెట్టింది. ఈ విధమైన నిబంధన దేశంలో తొలిగా తెలంగాణ రాష్ట్రమే ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచింది. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ విధానాన్ని అధ్యయనం చేసి వారి రాష్ట్రంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ చట్టాన్ని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిలో ఆదర్శంగా నిలిచింది. ఎస్సీ, ఎస్టీ ప్రగతి నిధి ద్వారా ఖర్చు చేసిన నిధుల వివరాలను, అమలు చేసిన కార్యక్రమాల వివరాలను గత సంవత్సరం నుంచి గౌరవ సభ్యులందరికీ పెన్ డ్రైవ్ ద్వారా అందజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందిస్తున్నాం. గౌరవ సభ్యులు ఈ వివరాలన్నింటినీ పరిశీలించాలని సవినయంగా మనవి చేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యా ప్రాధాన్యాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ నాగరికత వల్ల కలిగే సంపదలు, సుఖాలు, విలాసాలను వదులుకోవచ్చు, కానీ విద్య వల్ల కలిగే జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. విద్య లేకుండా వెనుకబడిన తరగతుల ప్రజలు తమ మనుగడను కాపాడుకోలేరు అని అన్నారు. వెనుకబడిన వర్గాల్లో ఒక తరాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దగలిగితే చాలు, ఆ తరం అడుగుజాడల్లో మరో తరం ముందడుగు వేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారి విశ్వాసం. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు విద్యాభిషేకంగా ఉన్నతమైన అభివృద్ధి పొందడానికి ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేసింది. ఈ విద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య, శిక్షణను అందిస్తోంది. 2014 సంవత్సరం వరకు తెలంగాణలో ఎస్సీ గురుకుల విద్యాలయాలు కేవలం 134 మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఎస్సీ గురుకులాల సంఖ్యను 268కి పెంచింది. రాష్ట్రం ఏర్పడే నాడు ఎస్సీ గురుకులాల్లో 82,063 మంది విద్యార్థులు చదువుతుండగా ఇప్పుడు 145,985 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఎస్సీ గురుకులాల కోసం 2014లో 590.60 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా 2019-20 నాటికి 898 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. 2014లో గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకులాలు 96 ఉంటే 2021 నాటికి 133కు ప్రభుత్వం పెంచింది. విద్యార్థుల సంఖ్య 2014లో 27,574 ఉండగా 2021 నాటికి ఆ సంఖ్య 66,943కు పెరిగింది. అలాగే 2014లో 99.62 కోట్లు ఎస్టీ గురుకులాల కోసం ఖర్చు చేయగా 2020-21 నాటికి 529.60 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. దళిత గిరిజన విద్యార్థులు చదువును మధ్యలో మానేయొద్దని, ఆడపిల్లలు తప్పకుండా ఉన్నత విద్యను చదువుకోవాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినీలు ఉన్నత విద్య అభ్యసించడం కోసం దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో 53 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం నూతనంగా ప్రారంభించింది. 5 డిగ్రీ కాలేజీల్లో పీజీ కోర్సులను ప్రవేశపెట్టింది. దీన్ని 15వ ఆర్థిక సంఘం ప్రత్యేకంగా అభినందించింది. ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన విద్యా సౌకర్యాలను అధ్యయనం చేసేందుకు 14 రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు మన రాష్ట్రాన్ని సందర్శించారు. మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా విధానం ద్వారా రూపొందించిన సాధించిన గుణాత్మకమైన మార్పును హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒక కేస్ స్టడీగా స్వీకరించడం జరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురుకుల విద్యాలయ విద్యార్థులకు కేవలం 6 మెడికల్ సీట్లు మాత్రమే వచ్చేవి. నేడు తెలంగాణలోని గురుకుల విద్యాలయాల నుండి 189 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లను సాధించారు. అలాగే 170 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఐఐటి జేఈఈ సీట్లను సాధించి రాష్ట్ర కీర్తిని పెంచారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యా వికాసం కోసం చేస్తున్న కృషిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. దేశవ్యాప్తంగా లా కాలేజీల మంజూరుపై ఉన్న మారటోరియాన్ని సడలించి మన రాష్ట్రంలో 2 గురుకుల ఇంటిగ్రేటెడ్ లా కాలేజీల ఏర్పాటు చేయడానికి ప్రత్యేక అనుమతినిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఎస్టీ బాలుర కోసం న్యాయ విద్యా గురుకుల కళాశాలను సంగారెడ్డిలో ఏర్పాటు చేసింది. దళిత బాలికల కోసం ఎల్బీ నగర్లో మరో న్యాయ విద్యా గురుకులాన్ని ప్రారంభించింది. దేశంలో ఎక్కడ లేని విధంగా విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు 20 లక్షల రూపాయల చొప్పున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లను ప్రభుత్వం అందజేస్తున్నది. ఇప్పటి వరకు 623 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ను అందుకున్నారు. అందుకోసం 107.8 కోట్ల రూపాయల మొత్తాన్ని స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వం వెచ్చించింది. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు చెందిన 180 మంది విద్యార్థుల కోసం 27.78 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచేందుకు టీఎస్ ప్రైడ్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి పావలా వడ్డీ రుణాలు, విద్యుత్ రాయితీలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే సబ్సిడీని 35% నుండి 45% పెంచింది. సేల్స్ ట్యాక్స్ మినహాయింపును 100% పెంచింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు పరిశ్రమల స్థాపన కోసం 39,590 యూనిట్లను 1,919 కోట్ల రూపాయల సబ్సిడీతో మంజూరు చేయడం జరిగింది. బీటీ రోడ్డు సౌకర్యం లేని ఎస్టీ నివాస సముదాయాలకు ఈ బడ్జెట్లో 165 కోట్ల రూపాయల నిధులను ప్రతిపాదిస్తున్నాం. వీటి ద్వారా గిరిజన ఆవాసాలకు చక్కటి రోడ్లు నిర్మాణం అవుతాయి. ఎస్టీ గృహాలకు రాయితీపై విద్యుత్తును అందించడానికి 18 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. తమ వ్యవసాయ భూములకు 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఎంతో కాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాలకు దూరంగా ఉండి విద్యుదీకరణకు నోచుకోకుండా ఉన్న గిరిజన వ్యవసాయ భూములన్నిటికీ 3 ఫేజ్ కరెంటు ద్వారా సరఫరాను ఇవ్వడానికి 103 కోట్ల నిధులతో చేపడుతున్నాం. ఈ బడ్జెట్లో ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21,306.85 కోట్ల రూపాయలను, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 12,304.23 కోట్ల నిధులను ప్రతిపాదిస్తున్నాం. వెనుకబడిన తరగతుల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కర్తవ్యంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. బీసీ వర్గాలను విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు కావలసిన చర్యలను తీసుకుంటుంది. కుల వృత్తులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పినట్లు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీడ్ టు అప్రెషన్ ఆఫ్ లోయర్ క్యాస్ట్. విద్య లేకపోవడం వల్ల ఆర్థికాభివృద్ధి ఉండదు. ఆర్థికాభివృద్ధి లేనప్పుడు వెనుకబడిన తరగతులు అణిచివేతకు గురవుతాయి. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నేటి ప్రపంచీకరణ పరిస్థితులకు తగిన స్థాయిలో ప్రామాణిక విద్యను అందించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో బీసీ గురుకులాలను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. 2014 నాటికి బీసీ గురుకులాలు 19 మాత్రమే ఉండేవి. వీటిలో 7,580 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. గురుకులాల మీద అప్పుడు చేసిన ఖర్చు కేవలం 44 కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం బీసీ అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి
శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000